ఏంటి బ్రో వచ్చేటప్పుడు గడగడా మాట్లాడారు మీరు? ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు? మళ్ళీ వైషు ఏదైనా మీతో గొడవ పడిందా? అలా ఏం కాదండి. హాయ్ సంజయ్. పూర్విక చెప్పండి. వైషు నీతో మాట్లాడాలంట. ఇస్తాను. ఇవ్వండి. హలో, నేను వైష్ణవిని మాట్లాడుతున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని కలవాలి. నిన్న కారు తీసుకొచ్చినందుకు మీరు డబ్బులు తీసుకోలేదు, అందుకనే ఒక చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరెన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా ఉన్నారు? పార్ట్ టైం గానే డ్రైవర్గా ఉన్నాను. త్వరలోనే హీరో అవుతాను. వావ్, ఇన్ని రోజులు ఒక హీరోతోనా మనం పరిచయం పెంచుకున్నా? ఛాన్సే లేదండి. మా ఫ్రెండ్ అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా తనకి విష్ చేయండి. కమింగ్ 24 తన బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్ అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నదల్లా జరగాలి. ఎందుకు ముందే జరగదనుకుంటా? ఏమండి, ఎందుకు ఇప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నారు? ప్రతి పుట్టినరోజుకు సన్సెట్ అయ్యే కన్యాకుమారికి చూడాలని నా సెంటిమెంట్. ఆ సంవత్సరం చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడం అవ్వదు. ఎందుకండి? దీనికి ప్రాజెక్ట్ ఉంది, నాతో రాలేదంట. నేనెలా నీ ఒంటరిగా మీరు వెళ్తాను? సూర్యోదయాన్ని చూడాలి, అంతేగా? మీరు చూస్తారు. Oh God, so cute. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వైషు. ఇప్పుడు హ్యాపీయా? చాలా సంతోషం. సార్ బండి రెడీ. క్రిస్మస్ అప్పుడు మన ఊరు బాగుంటుంది కదా? అలా ఉండదా ఏంటి? ఒక రోజు తర్వాత ఉంటే ఎంత బాగుండేది కదా. ఏంటి కుటుంబ బరువుని తీసేసావు కదా. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు, ఊరి మీద పడి తిరగడానికి. ఎవరికి తెలియకుండా ఎవరితోనో మన ఊరికే వచ్చి వేషాలు వేసావంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అది కాదన్నా. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నాకొచ్చే కోపానికి నువ్వు చదివించింది చాలు. బయలుదేరు, బయలుదేరు, బయలుదేరవే. సంజయ్ రానివ్వండి, ఫుల్గా తాగుదాం. వాడు వస్తాడులే గాని మీరు తాగండి. వాడు రాకుండా మేము ఏమీ ముట్టం. వాడు వచ్చాకే ఏదైనా. వాడి చేతితో పోసిస్తేనే తృప్తిగా ఉంటుందండి. సరే వదిలేనా, ఇంత చెప్తున్నాడుగా. అనా కాలు చేతులు వణుకుతున్నాయి, కొంచెం లైట్ గా. నెత్తి మీద ఒకటి ఎయిరా. ఎక్కడున్నారా ఇన్నాళ్ళు? కోడంబకంలో అన్న. అవునన్నా. అదిగో వచ్చేసాడు. అనా సంజయ్ వచ్చేసాడు. సంజయ్ ఏమైందయ్యా? డబ్బులు పెడితేనే హీరో చేస్తారంట. నా కళని నాశనం చేసేసారు. వద్దన్నా, నీ కళ చెదిరిపోయింది. ఈ శరీరం నాశనం అయితే ఏముంది? ఒరే సంజయ్, ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతురా? అన్నా 2 కోట్లు అవుతుందన్నా. 2 కోట్లేంట్రా, 3 కోట్లు ఇస్తాను. నా సంజయ్ హీరో అవ్వాలి. మన ఏం ఏంటన్నా, గుడికి వెళ్ళొచ్చారా? నన్ను లేపుండొచ్చు కదా, నేను కూడా గుడికి వచ్చుండేవాడిని. రాత్రి మాట్లాడింది మర్చిపోయారా? ప్రారంభించాలి కదా. మొదలు పెడదామన్నా, లేస్తున్నాను.
అన్నా నైట్ ఏదో మత్తులో మాట్లాడారనుకుంటే నిజంగానే బయలుదేరారేంటి? ఇది మన వల్ల సాధ్యమేనా అన్నా? నేను ఒకసారి చెప్తే చెప్పిందేరా. నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లేదురా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. వస్తాన్రా. బాయ్ బాయ్. ఒరే సంజయ్, ఈ ప్రోగ్రాం ఎక్కడరా? కూడా స్తోమత లేదా, ధైర్యం లేదా? ఎవరున్నారు? రండి రండి, వచ్చి ఎక్కండి. త్వరగా రండి, వచ్చి ఎక్కి విజయం సాధించి ఆ బహుమతిని పొందండి. ఎవరితను ఎదురుతూ వస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ ఎక్కుతాడా, విజయం సాధిస్తాడా, ఆ బహుమతిని పొందుతారా? చూద్దాం. వస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఎక్కాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్టున్నాడు. ఎక్కుతారా, సాధిస్తారా? ఇప్పుడు ఎక్కడానికి రెడీ అయిపోయారు. ముందుకు వెళ్తున్నాడు. అది గోమాత ఆశీర్వాదం చేస్తున్నాడు. తను విన్యాసాన్ని చేస్తున్నాడు. దగ్గర వరకు వెళ్ళారు కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. హే కమ్ ఆన్, బాగా చేస్తున్నారు. పడబోయాడు. Come on, Nesamani. Come on, Nesamani. Come on. మళ్ళీ Come on, come on, Nesamani. Come on. Come on, come on. అంతే అంతే అంతే. ఎక్కు. Come on. అదే. Come on, come on, come on, come on. Hey. వెళ్ళాడు. Come on, Nesamani. Come on, Nesamani. Super. సాధించాడు. ఎవరు చేయలేంది ఈయన సాధించారు. ఎవరు ఇన్ని సంవత్సరాలు విన్ అయితే లేదు కానీ మన తమిళనాడు ఈ బ్రూస్లీ ఇది విన్ అయ్యారు. అందరికీ చాలా గౌరవాన్ని తీసుకొచ్చారే. హలో, నేను వైషన్ మాట్లాడుతున్నా. హే, ఊరు నంబర్గా ఉంది. ఎప్పుడు ఊరికెళ్ళావు? నేనెక్కడొచ్చాను? జరిగిందే నన్ను ఊరికి తీసుకొచ్చారు. సంజయ్, నీతో ఒకరోజు ఉంటేనే నాకు చాలా రోజులు ఉన్నట్టేనే అనిపిస్తుంది. నిన్ను చూడాలని అనిపిస్తుంది. తప్పకుండా నిన్ను చూడడానికి వస్తాను. రా నువ్వు లైన్లోకి వస్తావని తెలుసు. నిన్నేమి చేయను. నీ కళ్ళ ముందే దీన్ని ముక్కలుగా నరుకుతాను. రా. ఎలాగే అలా ముష్టి వాళ్ళని వెతికి మరీ ప్రేమిస్తున్నారు. ఇంటి పరువు తీయడానికా? తను చాలా గొప్పవాడవుతాడు. ఎలాగలాగా సూపర్ స్టార్ అయ్యి ఒకే సినిమాలో నటించి పెద్ద ధనవంతుడవుతాడా? వచ్చి ఆడికారులో నేను తీసుకెళ్తాడా? ఇదంతా జరుగుతుందనుకుంటున్నావా? అలా గనక జరిగితే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటాను. లేదంటే నీ నిర్ణయం మార్చుకోవాలి. అప్పటి వరకు వాడితో ఏ కాంటాక్ట్ పెట్టుకోకుండా. ఏంట్రా అవకాశం దొరికిందా? చెప్తానన్నారా. నీకే దొరకలేదు, నాకెక్కడ దొరుకుతుందా? పదా. నీలాంటి మొఖాన్ని వెతుకుతున్నారా? పోరా రే. నాలాంటి మొహాల కోసం అవునరా, పోరా. ఒకవేళ అనిమల్ సినిమా తీస్తున్నారా? డైరెక్టర్లా ఉన్నాడో చూద్దాం. ఇక్కడే ఏమండి, మీతో ఎవరు లేరా? ఒంటరిగా ఉంటున్నారా? అవును, అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను. ఈ టాబ్లెట్ వేసుకోండి, సరైపోతుంది. నాకేమో భయంగా ఉంది, వాడిక్కడికి కూడా వస్తాడని. భయపడకండి, వాళ్ళెవరు ఇక్కడికి రారు. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్.
నైట్ ఫుల్లుగా ఇక్కడే ఉన్నావా? మీరు భయపడుతున్నారు కదా, అందుకే ఇక్కడ ఉండిపోయాను. నన్ను లేపొచ్చు కదా. మీరు టైర్లో నిద్రపోయి ఉంటారు, అందుకే లేపలేదు. ఓ గాడ్.